వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అప్పుడు అది ఆయన అహంకారం, ఇప్పుడు ఇది తాత మమకారం. రాజకీయాల్లో నీతులు ఎవరికి చెప్తారు అంటే పక్కోడికి మాత్రమే అని మన నాయకులు మరోసారి ప్రూవ్ చేశారు. హైదరాబాద్కు ఫుట్బాల్ దేవుడు మెస్సీ వచ్చాడు. మన టీవీల్లో ఫోన్లలో చూసి మురిసిపోయాం. కానీ అసలైన మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? మైదానంలో కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారి పాత వీడియోల్లో. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకుందాం. నాడు కేసీఆర్ మనవడు హిమాంష్ ఏదైనా ప్రోగ్రాంకి వస్తే చాలు, మన రేవంత్ అన్న మైకులు పట్టుకొని పూనకం వచ్చినట్లు ఊగిపోయేవారు. ప్రజాధనంతో మనవడికి షోకులు అవసరమా? ప్రగతి భవన్ ఏమైనా మీ జాగీరా? పిల్లాడికి పబ్లిసిటీ ఏంటి? అబ్బబ్బా, ఆ రోజు ఆ డైలాగులు వింటుంటే ఈయన అధికారంలోకి వస్తే మన వల్లను కొడుకులను కనీసం గేటు కూడా తాకనివ్వరేమో అనుకున్నాం. గాంధీ గారే మళ్ళీ పుట్టారేమో అనుకున్నాం. ఇప్పుడు పవర్ చేతిలో ఉంది కదా, రూల్స్ అన్నీ గాలికి వదిలేశాడేమో. మెస్సీని సామాన్యుడు దూరం నుంచి చూడాలంటేనే కిడ్నీలు అమ్ముకోవాలి. కానీ సీఎం మనవడికి మాత్రం రాజమార్గం. ఏకంగా మెస్సీతో ఫుట్బాల్ ఆడే ఛాన్స్. ఫోటోలకు ఫోజులు, వీడియోలకు రీల్స్. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అవతలివాడి మనవడు కనిపిస్తే అది కుటుంబ పాలన, మన మనవడు కనిపిస్తే అది తాత ప్రేమ. వాళ్ళు చేస్తే దోపిడీ, మనం చేస్తే ముచ్చట. లాజిక్ అదిరిపోయింది కాదు. పాపం జనమే అమాయకులు. నాయకులు మారితే సీన్ మారుతుంది అనుకుంటారు, కానీ మారేది కండువా రంగులు మాత్రమే. లోపల ఉండే నేను, నా కుటుంబం అనే సాఫ్ట్వేర్ మాత్రం అందరికీ సేమ్ టు సేమ్. కేసీఆర్ దిగారు, రేవంత్ ఎక్కారు, కానీ రాజకుమారుల ఎంట్రీ మాత్రం కామన్. ఏంటో సారు, మీ నీతులు వినడానికి మా చెవులు ఇంకా గట్టిగానే ఉన్నాయిలే. కానివ్వండి, తన దాకా వస్తే కానీ తెలియదు అనే సామెతను ఇంత ప్రాక్టికల్గా చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. టెక్నికల్గా మెస్సీ ఫీజు ప్రభుత్వం కట్టకపోయినా, మ్యాచ్ ఖర్చు ప్రభుత్వం భరించకపోయినా, ఈవెంట్ సక్సెస్ చేయడానికి ప్రభుత్వం వాడే యంత్రాంగం అంతా ప్రజల సొమ్మే. ముఖ్యంగా ఇంత ఖర్చు పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు సామాన్యుడిని దూరం పెట్టి కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే విఐపి ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం అనేది పరోక్షంగా ప్రభుత్వ అధికారాన్ని సొంతానికి వాడుకోవడమే అవుతుంది అనేది విశ్లేషకుల మాట. చివరిలో మ్యాచ్ కామెంటరీలో రేవంత్ మనవడు కాబోయే ముఖ్యమంత్రి అనడం కొసమెరుపు.